కూర్చోండి ఒక నిమిషం ఒకటి. నెక్స్ట్ కంప్లీటెడ్ ఇయర్స్ ఆఫ్ సర్వీస్ అంటే మనం చేసిన ఎక్స్పీరియన్స్ ని సర్వీస్ అని చెప్పుకుంటాం. అది కంప్లీటెడ్ అంటే పూర్తయిన సంవత్సరాలు. వైల్ క్యాలిక్యులేటింగ్ కంప్లీటెడ్ ఇయర్స్ ఎనీ ఫ్రాక్షన్ ఆఫ్ ద ఇయర్ విల్ బి ఇగ్నోర్డ్. ఫర్ ఇన్స్టెన్స్ ఇఫ్ సర్వీస్ ఆఫ్ ఎ రిటైరింగ్ ఎంప్లాయ్ ఈస్ 30 years 10 months 30 years will be taken for this purpose ignoring the balance of 10 months. అంటే మనం ఒక వ్యక్తి సర్వీసు పూర్తయినప్పుడు అతను ఎంత సర్వీస్ అంటే 30 సంవత్సరాల 10 నెలలు అనే బదులు 30 సంవత్సరాల సర్వీస్ అని చెప్తాడు. అంటే రిటైర్మెంట్ 30 సంవత్సరాలు సర్వీస్ చేసి రిటైర్ అయ్యారు అంటారు. అంటే అతను 30 సంవత్సరాల తర్వాత 2 నెలలు చేయొచ్చు, 3 నెలలు చేయొచ్చు, 10 నెలలు చేయొచ్చు. అయితే టోటల్ గా అతనికి 30 years ఎక్స్పీరియన్స్ అంటారు. ఈ బ్యాలెన్స్ ఆఫ్ 10 months ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే యావరేజ్ మంత్లీ సాలరీని క్యాలిక్యులేట్ చేస్తారు. Average monthly salary is calculated on the basis of average salary for the 10 months immediately preceding the month in which the employee has returned. ఉద్యోగి తన రిటైర్ అయిపోయినప్పుడు సగటున లెక్కిస్తారు ఈ 10 నెలలను. అదే యావరేజ్ మంత్లీ సాలరీ ఇస్ క్యాలిక్యులేటెడ్ ఆన్ ద బేస్ ఆఫ్ యావరేజ్ సాలరీ. అంటే యావరేజ్ అంటే మొత్తం నెలలన్నీ కలిపి దాని యావరేజ్ సాలరీ కింద 10 months కి ఇమీడియట్ ప్రొసీడింగ్ అంటే అప్పటికప్పుడు సెటిల్మెంట్ చేసే విధంగా యావరేజ్ చేసి ఎంప్లాయీ రిటైర్ అయినప్పుడు చెల్లించడం అన్నది జరుగుతుంది అతను సర్వీస్ బేస్ చేసి. ఓకే, నెక్స్ట్ ఎంప్లాయీ కవర్డ్ అండర్ పేమెంట్ ఆఫ్ గ్రాడ్యుటీ. గ్రాడ్యుటీ అన్నది ఉద్యోగి సర్వీస్ బేస్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఎక్కువగా ప్రభుత్వ ఉద్యోగులకి గ్రాడ్యుటీ అనేది అతను రిటైర్ అయిపోయిన తర్వాత అతనికి కొంత మొత్తాన్ని గ్రాడ్యుటీ రూపంలో చెల్లించడం జరుగుతుంది. అది ఎలా ఉంటదంటే ఇక్కడ వచ్చేటప్పటికి లెక్క రూపంలో చెప్పాడు. అది దాన్ని బట్టి అసలు యాక్చువల్ గా ఎలా ఉంటదంటే ఇతనికి 20 లక్షల రూపాయల వరకు పన్ను లేకుండా గ్రాడ్యుటీ చెల్లించవచ్చు. అయితే ఇతనికి సర్వీస్ బేస్ చేసి ఇది చెల్లించడం జరుగుతుంది. అంటే రిటైర్ అయ్యేటప్పటికి ఏడాది సర్వీస్ పూర్తి చేశారు. ప్రతి ఏడాది కూడా ఒక 15 రోజుల జీతాన్ని ఒక్క సంవత్సరంలో 15 రోజుల జీతాన్ని అతని సర్వీసు 10 సంవత్సరాలైనా 20 30 సంవత్సరాలైనా ప్రతి ఏడాది 15 రోజుల జీతాన్ని అతని సర్వీస్ బేసిస్ క్యాలిక్యులేట్ చేసుకుని ఇన్ని సంవత్సరాల సర్వీస్ అన్నాళ్ళకే గ్రాడ్యుటీ అన్నది ఇవ్వడం జరుగుతుంది. మనకి నెలకి ఎన్ని రోజులు 30 రోజులు అనుకుంటాం. అయితే క్యాలిక్యులేషన్ లో 26 రోజులనే తీసుకుంటాం. ఎందుకంటే ఆదివారాలు సంథింగ్ తీసేస్తాం కాబట్టి నెలకి 26 రోజులు. అయితే ఇది ఎలా కడతామంటే అతను బేసిక్ శాలరీ అలాగే డిఏలో ఎంత పర్సెంట్ శాలరీ ఇంక్లూడ్ అయిందో పార్ట్ ఆఫ్ శాలరీ అనేది కలుపుకుని ఈ ఎన్నాళ్ళు సర్వీస్ చేసిన సంవత్సరాలు కలుపుకుని ఏడాదికి 15 రోజులు తీసుకుని ఒక నెలలో 15 రోజులు తీసుకుని ఎన్ని సంవత్సరాలు సర్వీస్ క్యాలిక్యులేట్ చేసి గ్రాడ్యుటీ అన్నది ఇవ్వడం జరుగుతుంది. ఈ గ్రాడ్యుటీ మొత్తం 20 లక్షలు లోపిస్తే అతనికి ఎటువంటి పన్ను ఉండదు. అదే మనకి ప్రాబ్లం చెప్పడం జరిగింది. చూడండి ప్రాబ్లం ఏమిటంటే మిస్టర్ ప్రకాష్ రావు an employee of RBR Limited received 8 lakhs as gratuity. ప్రకాష్ రావు అనే వ్యక్తి RBR లిమిటెడ్ లో ఉద్యోగి. అతను గ్రాడ్యుటీ కింద 8 లక్షలని పొందాడు. He is covered by the payment of Gratuity Act 1972. He is retired on December 12, 2019 after rendering service of 29 years and 8 months. అంటే అతను గ్రాడ్యుటీ చట్టం 1977 కింద రిటైర్ అయ్యేటప్పటికి అతను రిటైర్ డేట్ ఎప్పుడు డిసెంబర్ 12, 2019. పేమెంట్ ఆఫ్ గ్రాడ్యుటీ యాక్ట్ 1970 కింద అతను గ్రాడ్యుటీ మొత్తాన్ని పొందాడు. అయితే రిటైర్ అయిపోయిన సమయం కూడా ఇక్కడ మెన్షన్ చేయడింది. ఎంత డిసెంబర్ 12, 2019 గట్ట అతని సర్వీసు 29 years and 8 months 29 సంవత్సరాలు 8 నెలలు అంటే రామారావు 30 సంవత్సరాలు అండి. అంటే ఆ సర్వీస్ 29 years and 8 months 29 సంవత్సరాలు 8 నెలలు అన్నది అతను పూర్తి సర్వీస్ ని పూర్తి చేసుకున్నాడు. At the time of retirement, his monthly basic salary was 40,000 per month and DNS allowance 40% of forming part of retirement benefit 50,000 per month. అంటే ఇక్కడ అతను 29 సంవత్సరాల 8 నెలలు సర్వీస్ పూర్తి చేసేటప్పటికి రిటైర్ అయ్యేది అతని జీతం ఎంత బేసిక్ సాలరీ 40,000 రూపాయలు నెలకి. కరువు బచ్చు డి అంటే కరువు బచ్చు
40% పార్ట్ ఆఫ్ రిటైర్మెంట్ బెనిఫిట్. పదవి విరమణ ప్రయోజనాలు 40% అన్నది జీతం డిఎన్ఎస్ అలవెన్స్ లో కలుస్తుంది. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే 40% అన్నాడు. అంటే అతను మొత్తం జీతం గ్రాడ్యుయేట్ కింద లెక్కేయాలంటే రిటైర్ అయిపోయినప్పుడు శాలరీ ఇస్తారు. అంటే బిగినింగ్ లో ఎవరో, సర్వీస్ మధ్యలో ఎవరో, రిటైర్ అయిపోయిన చివరి నెల, రిటైర్ అయిపోయిన సంవత్సరంలో వచ్చే శాలరీ బేస్ చేసుకుని అతనికి ఎన్ని సంవత్సరాల సర్వీస్ అయితే అన్ని సంవత్సరాల్లో ఒక్కొక్క సంవత్సరం 15 రోజులు శాలరీ తీసుకున్న శాలరీ అంటే ఏ సంవత్సరం శాలరీ కాదు, రిటైర్ అయిపోయిన సంవత్సరంలో అతను పొందిన శాలరీనే మొత్తం సర్వీస్ అంతరికి కౌంట్ చేస్తారు. అంటే 30 ఏళ్ళు సర్వీస్ చేస్తే సంవత్సరం ఉద్యోగంలో జాయిన్ అవ్వడం అతను 10,000 జాయిన్ అయినా కానీ, లేదా 10 ఏళ్ళు సర్వీస్ పొంది 20 ఏళ్ళు వచ్చినా కానీ అన్ని మనకు అనవసరం. అతను రిటైర్ అయిపోయినప్పుడు అతనికి వచ్చి శాలరీ, బేసిక్ శాలరీ ప్లస్ పార్ట్ ఆఫ్ శాలరీ డిఏ కరువు బడ్జెట్ని కలుపుకుని దాని మీద అతనికి కరువు మామూలుగా గ్రాడ్యుయేటీ అన్నది చెల్లించడం జరుగుతుంది. ఎంతైంది అతని జీతం? నెలకి జీతం రిటైర్ అయిన 40,000. డిఎన్ఎస్ డిఏ అంటే కరువు బత్యం. డిఏ అన్న పదం మీకు వినపడుతుంది, న్యూస్ లో కూడా చెప్తాడు. ఎంప్లాయీస్ కేంద్ర ప్రభుత్వం 6% డిఏ చెల్లిందని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎంత డిఏ అని పండగల టైంలో చెప్పడం జరుగుతుంది. ఇది 40% ఆఫ్ ఫార్మింగ్ ఆఫ్ రిటైర్మెంట్ బెనిఫిట్. రిటైర్ అయ్యేది 40% అన్నది బెనిఫిట్ జీతంతో కలుస్తున్నాడు. అంటే 40,000 ప్లస్ జీతంలో 40% అన్నాడు. జీతంలో 40% అంటే ఎంతైంది? ఇక్కడికి వచ్చేటప్పటికి 40% అంటే 40,000 మీద 40% అంటే 16,000. అంటే ఇక్కడ 15,000 చూపించాడు. ఓకే, 16,000 యాక్చువల్ గా 40% అంటే 16,000 కానీ 15,000 అన్నాడు. క్యాలిక్యులేట్ అమౌంట్ ఎక్సెప్టెడ్ గ్రాడ్యుయేట్ మినహాయింపు అన్నది చూపించమన్నాడు. అమౌంట్ ఆఫ్ ఇక్కడ చూడండి, క్యాలిక్యులేషన్ ఆఫ్ ఎగ్జామ్టెడ్ గ్రాడ్యుయేటీ. లీస్ట్ ఆఫ్ ద ఫాలోయింగ్ విల్ బి ఎగ్జామ్ట్ ఫ్రమ్ ట్యాక్స్. ఏది తక్కువ ఏది మినహాయింపు ఇమ్మంటాడు. యాక్చువల్ గ్రాడ్యుయేటీ రిసీవ్డ్ 8 lakhs. ఎంత పొందాడు అతను? సర్వీస్ పూర్తయ్యేటోడికి లెక్కలు ఏం చెప్పి 8 లక్షల గ్రాడ్యుయేటీ పొందాడు. ఎన్నాళ్ళకి? 30 సంవత్సరాల నుంచి 29 సంవత్సరాల 8 నెలల పాటు సర్వీస్ 8 లక్షలు గ్రాడ్యుయేట్ వచ్చింది. యాక్చువల్లీ ఎంత పొందాడు అతను? 8 లక్షల రూపాయలు గ్రాడ్యుయేట్. ఆర్ లేదా ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? 8 లక్షలు ఎక్కువ తక్కువ అన్నది ఎగ్జామ్షన్ కి 15 days శాలరీ ఫర్ ఈచ్ ఇయర్. అంటే ప్రతి సంవత్సరం 15 రోజుల జీతాన్ని క్యాలిక్యులేట్ చేయాలి. ఆఫ్ కంప్లీటెడ్ సర్వీస్ అంటే అతను సర్వీస్ పూర్తి చేసిన ప్రతి ఏడాది 15 రోజుల జీతాన్ని పరిగణన తీసుకోమని చెప్పాడు. ఇలా క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వచ్చిందంటే అతనికి 40% డిఏ అన్నాడు, కరువు బత్యం అన్నాడు. అంటే 55,000, 40,000, 15,000 చూడండి కలపండి. 55,000 ఇంటూ ఏడాదికి ఎన్ని రోజులు జీతం కలపాలన్నావు? ప్రతి ఏడాది 15 రోజులు. 26 ఎందుకు వేసాడు? ఏ నెల తీసుకున్నా సంవత్సరంలో క్యాలిక్యులేట్ చేస్తాడు 26 రోజుల్లో పరిగణలో తీసుకుంటాం. అంటే 26 రోజులు అంటే ఆదివారాలు మినహాయించి 26 రోజులు వర్కింగ్ డేస్ కింద తీసుకుంటాం. అంటే ప్రతి నెల చివరిలో రిటైర్డ్ పొందిన జీతం 40,000 ప్లస్ డిఏ 15,000 కలిపితే 55,000 ఇంటూ 15/26 అంటే 15 రోజులు బై నెలలో 26 రోజులు. ఎంత చెప్పాను కదమ్మా, మాకు 30 days 31 కాకుండా వర్కింగ్ డేస్ 26 తీసుకుంటాం. అంటే ఏడాదికి 15 రోజులు జీతం, నెలలో 15 రోజులు అంటే 15/26 అంటే 15 days బై 26 days ఇంటూ 30. ఎందుకు వేసాడు ఇక్కడ? అక్కడ చూడండి సర్వీస్ 29 years and 8 months అన్నాడు. అతను సర్వీస్ రెండరింగ్ సర్వీస్ ఆఫ్ 29 years and 8 months అంటే మాక్సిమం 4 months తక్కువ 30 years. అంటే ఇంకా మంత్స్ అన్నది పరిగణలో తీసుకుండా 30 years అన్నది తీసుకోవడం జరిగింది. ఇంటూ 30 years అంటే అంత ఎండింగ్ శాలరీ అంతా 40,000 బేసిక్ ప్లస్ డిఏ 15,000 కలుపుకుంటే 55,000 ఇంటూ ప్రతి ఏడాది 15 days శాలరీ కలుగుతారు. 15 ప్రతి మంత్ 26 days తో సమానం. 26 days ఇంటూ 30 years ఎక్స్పీరియన్స్. ఆర్ స్టాట్యూటరీ అమౌంట్ 20 lakhs. చెప్పాను, ఏం చెప్పాను? శాసనాత్మక మొత్తం 20 లక్షలు ఏమో. అంటే ఇక్కడ ఎంత వచ్చింది అతనికి? బిగినింగ్ లో 8 లక్షలు అందుకున్నాడు. అతను రిటైర్ అయ్యేది 8 లక్షలు అందుకున్నాడు గ్రాడ్యుయేటీ. అతని జీతాన్ని బట్టి క్యాలిక్యులేట్ చేసి 9,51,920 రూపాయలు అందుకున్నాడు. శాసనాత్మక మొత్తం ఎంత? 20 లక్షల వరకు పొందొచ్చు కాబట్టి 20 లక్షలు. ఎగ్జామ్షన్ ఎంత వరకు ఉంటుందంటే 3 ఏళ్ల తక్కువ 8 లక్షలు. హెన్స్ 8 lakhs ఈజ్ ఎక్సెప్టెడ్ ఫ్రమ్ ట్యాక్స్. పన్ను నుండి ఎంత మినహాయింపు వచ్చింది అతనికి? అతను అందుకున్న పూర్తి మొత్తానికి పన్ను నుండి మినహాయింపు అన్నది లభించడం జరిగింది. అంటే నాకు తెలిసి 20 లక్షలు దాటితేనే పన్ను రూపంలోకి వస్తుంది. అంటే 20 లక్షలు లోపు అందుకున్న గ్రాడ్యుయేటీ పన్ను రూపంలో రాదు. అయితే అతను సర్వీస్ బేస్ చేసి అతను ప్రారంభం నుంచి చివరి దాకా 30 సంవత్సరాల సర్వీస్ పరిగణలో తీసుకుని అతను చివరి సంవత్సరం జీతాన్ని పరిగణలో తీసుకుంటే
అతని సర్వీస్ 30 సంవత్సరాల పరిగణన తీసుకుంటే 9,51,920 రూపాయలు అన్నదే అతనికి రావాల్సిన గ్రాడ్యుటీ అతని జీతాన్ని బట్టి. అయితే అతనికి కంపెనీ చెల్లించిన గ్రాడ్యుటీ అంతా 8 లక్షలు. అంటే అతను రావాల్సిన దానికన్నా కొంచెం తక్కువగానే చెల్లించింది. అయితే రమారమి శాసనాత్మక మొత్తం ఎంత 20 లక్షల వరకు గ్రాడ్యుటీ పొందొచ్చే అవకాశం ఉంది కాబట్టి, అయితే ఎగ్జామ్షన్ అన్నది 3 రెట్లు ఏది తక్కువ ఉంది, 8 లక్షలు అన్నది తక్కువ ఉంది కాబట్టి ఏది తక్కువ అయితే దానికి మినహాయింపు ఇస్తారు. 20 లక్షలు ఉంది, అతను సర్వీస్ బట్టి లెక్క 9,50,000 920 ఉంది, అతను పొందిన 8 లక్షలు ఉంది. ఈ 3 రెట్లు ఏమి తక్కువ ఉంది, అతను పొందిన మొత్తమే తక్కువ ఉంది కాబట్టి దానికి ఎక్సెప్టెడ్ ఫ్రమ్ ట్యాక్స్, పన్ను నుండి మినహాయింపు పొందిన గ్రాడ్యుటీ మొత్తం 8 లక్షలు. అంటే అతను రూపాయి పన్ను చెల్లించకుండా 8 లక్షల రూపాయల గ్రాడ్యుటీని అందుకున్నాడని ఈ లెక్క యొక్క సారాంశం చెప్పబడింది. ఓకే, అంటే ఇది ఎక్కువగా ప్రభుత్వ ఉద్యోగులకు వస్తుంది గ్రాడ్యుటీ. అంటే ప్రైవేట్ రంగంలో ఉంటుంది, ఎక్కువగా ప్రభుత్వ ఉద్యోగులకు గ్రాడ్యుటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను. ఇవి మళ్ళీ మనం క్లాస్లో చెప్పుకున్నప్పుడు మనం మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. లెక్కలు ఇచ్చినప్పుడు ఇలాంటి ఒక పాయింట్ ఇస్తాడు, 10 పాయింట్లు, ఆ పాయింట్ మనం డిస్కస్ చేసుకుని పట్టికలో మనం వేసుకుని పన్నుకి గురి చేసినప్పుడు ఈ ఎగ్జామ్షన్ తీసేసి తర్వాత ఆ మొత్తాన్ని మనం అవుటర్ కాలంలో చూపించడం ద్వారా లెక్కలో మనం చివరిగా శాలరీలో యాడ్ చేసుకుని చూపించుకుంటాం. ఓకే, నెక్స్ట్ కాంపిటేషన్ ఆఫ్ పెన్షన్. పెన్షన్ ఇందులో వస్తుంది సెక్షన్ 10(10)(a). అంటే గవర్నమెంట్ ఎంప్లాయీ కమ్యూనిటీ వాల్యూ ఆఫ్ పెన్షన్ ఈస్ ఫుల్లీ యాక్సెప్టెడ్ ఇన్ కేస్ ఆఫ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. ప్రభుత్వ ఉద్యోగులకు పూర్తిగా పన్ను మినహాయింపు అనేది ఉంటుంది పెన్షన్ లో. ఎవరు గవర్నమెంట్ ఎంప్లాయీస్. అదర్ ఎంప్లాయీస్ ఇన్ కేస్ ఆఫ్ నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ commuted value of pension will be exempt to the extent of the following. నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి వాల్యూ ఆఫ్ పెన్షన్ ఎగ్జంప్షన్ ఎప్పుడు వస్తుంది అంటే 1/3 of commuted value of pension if the employee receives gratuity or 1/3 గ్రాడ్యుయేట్ రూపంలో కానీ పొందిన 1/2 of community value of pension if the employee does not receive gratuity. గ్రాడ్యుటీ పొందకపోయినా అతనికి మినహాయింపు అన్నది సగం మొత్తానికి మినహాయింపు అన్నది పెన్షన్కి మినహాయింపు అన్నది లభిస్తుంది, పెన్షన్కి మినహాయింపు అన్నది లభిస్తుంది. లీవ్ ఎన్కాష్మెంట్ ఆఫ్ రిటైర్మెంట్. అంటే రిటైర్మెంట్ అయినప్పుడు లీవ్ ఎన్కాష్మెంట్ అంటారు. సెక్షన్ 10(a) అంటారు. 10(a) లీవ్ ఎన్కాష్మెంట్ అంటే మనం ఉద్యోగంలో జాయిన్ అయినప్పుడు మనకి సెలవులు అన్నవి ఉంటాయి. ఎక్కువ ప్రభుత్వ ఉద్యోగుల గురించి చెప్తున్నాను నేను. చూడండి, గవర్నమెంట్ ఇన్ కేస్ ఆఫ్ గవర్నమెంట్ ఇట్ ఈస్ ఫుల్లీ ట్యాక్స్ ఫ్రీ. ఇది ఎన్కాష్మెంట్ అంటే సెలవులని నగదు రూపంలో మార్చుకుంటే ఎటువంటి పన్ను ఉండదు ఎవరికి, గవర్నమెంట్ ఎంప్లాయీస్. నెక్స్ట్ నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. ఇన్ కేస్ ఆఫ్ నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటే ప్రభుత్వ ఉద్యోగులు కానులు, ఇట్ ఈస్ ఎక్సెప్టెడ్ ఫ్రమ్ ట్యాక్స్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ ద లీస్ట్ ఆఫ్ ద ఫాలోయింగ్. ఏది తక్కువైతే దానికి మినహాయింపు లభిస్తుంది. క్యాష్ ఈక్వలెంట్ ఆఫ్ earned leave to be credit to the credit of employee at the time of retirement at a maximum of 30 days. Average salary of each completed year of services. Entitled to leave, earned leave not to exceed 30 days for each year of completed service. For maximum 10 months average salary or 3 lakhs. అంటే ఇక్కడ ఏమన్నాడంటే ప్రభుత్వ ఉద్యోగులకు పూర్తిగా పన్ను మినహాయింపు ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఇతర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా పన్ను మినహాయింపు ఉంటుంది. అయితే దానికి కొన్ని మినహాయింపులు అన్నవి చెప్పడం జరిగింది. ఎర్న్ లీవ్ టు క్రెడిట్ ఆఫ్ ఎంప్లాయ్ అట్ ద టైమ్ ఆఫ్ రిటైర్మెంట్ అట్ ఏ మాక్సిమం 30 days. యావరేజ్ సాలరీ ఫర్ ఈచ్ కంప్లీటెడ్ ఇయర్ ఆఫ్ సర్వీసెస్. ఎంటైటిల్ టు ఎర్న్ లీవ్ నాట్ టు ఎక్సీడ్ 30 days ఫర్ ఈచ్ ఇయర్ ఆఫ్ కంప్లీటెడ్ సర్వీస్ ఆర్ మాక్సిమం 10 months యావరేజ్ సాలరీ ఆఫ్ 30. అంటే ఇక్కడ ఏంటంటే ప్రతి ఏడాది 30 రోజులు మించి సెలవులు దోసుకోవడానికి ఉండదు. అంటే నాకు తెలిసి ఏంటంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే మనకు సర్వీస్ పూర్తయ్యేటప్పటికి 10 నెలల అంటే 10 నెలల సమానమైన సెలవును మనం దోసుకోవచ్చు. అంటే ఒక ఏడాది 10 రోజులు, ఒక ఏడాది 20 రోజులు ఇలా దోసుకుని ఆ ఏడాది 10 రోజులు సెలవులు దోసుకుని నెక్స్ట్ తీసుకోవచ్చు మన డబ్బులు కావాలంటే. ఆ లీవుల్ని క్యాష్ లో పెట్టి శాలరీ రూపంలో తీసుకోవచ్చు. అయితే అలా తీసుకోకుండా వాటిని కూడా మనం చివరిదాకా సర్వీస్ పూర్తయ్యేదాకా దోసుకుని తీసుకుంటే అంటే మనం ఈ ఏడాది సెలవులో 10 మిగిల్చుకుని నెక్స్ట్ ఇయర్ లో శాలరీ నెక్స్ట్ ఇయర్ లో మనం ఈ అమౌంట్ తీసుకుంటే అప్పుడు మన ప్రెసెంట్ శాలరీ ఎంత ఉందో దాని మీద 10 days శాలరీ ఇవ్వడం జరుగుతుంది. అంటే 10 రోజులు వర్కింగ్ డేస్ శాలరీ ఇవ్వడం జరుగుతుంది. అంటే మనం బిగినింగ్ లో 2-3 సర్వీసులు మన జీతం ఒక 20,000 గట్టు ఉంటే ఆ 10 రోజులకి మన శాలరీ బేస్ చేసుకుని ఆ 10 రోజులకి ఇవ్వడం జరుగుతుంది.
అదే 10 రోజుల్ని మనం అలాగా దాచుకుని రిటైర్మెంట్ అయ్యేటప్పటికి 10 నెలలు మించకుండా సెలవులను దాచుకుంటే, అంటే రమారమి 260 రోజులు 300 రోజుల వరకు సెలవులను దాచుకుంటే మనకి అమౌంట్ ఎంత వస్తుందో తెలుసండి. మనం రిటైర్ అయిపోయినప్పుడు జీతం ఉంటుంది చూసారా, చివరి జీతం ఎప్పుడు ఎక్కువ ఉంటుంది. ఆ జీతం బేస్ చేసి మనకి 300 రోజుల లోపు దాచుకుంటే మనకి చివరి దశలో మన జీతం ఒక 80,000 ఉంటే 80,000 ఇంటూ 10 నెలలు 8 లక్షల రూపాయలు వస్తుంది. అదే ప్రతి ఏడాది మనం దాచుకుని సెలవు మరుసటి సంవత్సరం 10 రోజులు అయితే ముందు సంవత్సరం 10 రోజులకి తీసుకుంటే యాజ్ ఎ సేమ్ టైం అప్పుడు మన శాలరీ 20,000 ఉన్నా 25,000 ఉన్నా 30,000 ఉన్నా ఆ శాలరీ బట్టి ఇవ్వడం జరుగుతుంది. అలా ప్రతి ఏడాది మనం ఉంచుకున్న సెలవు నెక్స్ట్ ఇయర్ లో క్యాష్ చేసుకున్నట్టు అప్పుడు శాలరీ బేస్ చేసి తీసుకోవడం జరుగుతుంది. అలా కాకుండా మన సర్వీస్ బేస్ గా అలాగా మన సెలవులను అలా పోగేసి అంటే సెలవులు అంటే పూర్తిగా వాడకం ఉంచుకున్నా మనకి అమౌంట్ కాదు, ఓన్లీ 10 నెలలు శాలరీ. అంటే 10 నెలలు అంటే వర్క్ 260 రోజులు అంటే 300 రోజులు అంటే నెలకు 30 రోజులు అంటే 300 రోజులు, నెలకు 26 తీసుకుంటే 260 రోజులు. ఈ సెలవుల్ని క్యాష్ చేసుకోవడం ఎలాగంటే చివరి దశలో అంటే రిటైర్మెంట్ టైం తీసుకుంటే ఆ చివరి జీతం మనకి ఒక 80,000 ఉంటే వాటిని బట్టి 10 నెలలు తీసుకుంటే చివరి జీతం అంటే ముందుగా తీసుకుంటే తక్కువ జీతం, ప్రతి ఏడాది తీసుకుంటే అవి మనకి పెద్దగా కనపడవు. చివరి వరకు ఉంచుకుని లాస్ట్ ఇయర్ మనకి సర్వీస్ రిటైర్ అయినప్పుడు చివరి నెల జీతం బేస్ చేసి మనకి ఈ ఎన్కాష్మెంట్ లీవుల్ని అమౌంట్ అనేది ఫిక్స్ చేయడం జరుగుతుంది. మన జీతం 80,000 70,000 ఉంటే 10 నెలలకి ఆ నెలకు 70,000 ఉంటే 7 లక్షల రూపాయల దాకా ఈ ఎన్కాష్మెంట్ సెలవులని నగదు రూపంలో మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అది అన్నదే ఇక్కడ అదే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి అయితే ఫుల్లీ ట్యాక్సిబుల్, ఫుల్లీ ట్యాక్స్ ఫ్రీ అంటే పన్ను ఉండదు. అదే ప్రైవేట్ ఎంప్లాయీస్ కి అయితే 3 లక్షల వరకు మినహాయింపు అన్నదే ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎన్కాష్మెంట్ ఆన్ రిటైర్మెంట్. నెక్స్ట్, deduction from salary. The following 3 deductions are to be given from gross salary. అంటే 3 డిడక్షన్ అనే ఇవ్వడం జరిగింది. Standard deduction, section 16(1)(a). A standard deduction of 50,000 or the amount of salary, whichever is less, shall be allowed. This deduction is to be given irrespective of the amount spent by the employee. ఉద్యోగి 50 లక్షలు జీతం 50 లక్షలు స్టాండర్డ్ డిడక్షన్ 50 ఆర్ ది అమౌంట్ ఆఫ్ శాలరీ విచ్ ఎవర్ ఇస్ లెస్ 50,000 అమౌంట్ ఆఫ్ శాలరీ ఏది తక్కువ దానికి మినహాయింపు అన్నది. అది పెద్దగా మనకి ఏ ఎంప్లాయ్ కూడా ఉపయోగపడేలా ఉండదు. ఎక్కువ ఉపయోగపడేది ఏంటి సెక్షన్ 2, సెక్షన్ 16(2). ఆ సెక్షన్ 16 ఎంటర్టైన్మెంట్ వినోద్ అలవెన్స్ అంటే ఇది ఎక్కువగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి ఉపయోగపడుతుంది. ది డిడక్షన్ ఈస్ టు బి గివెన్ ఓన్లీ ఫర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. అట్లీస్ట్ గవర్నమెంట్ ఎంప్లాయీ అంటే ప్రభుత్వ ఉద్యోగులకే ఈ డిడక్షన్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. లీస్ట్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అలౌడ్ యాజ్ డిడక్షన్ ఫ్రమ్ గ్రాస్ శాలరీ. అంటే స్థూల జీతం నుండి ఈ డిడక్షన్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. 20% ఆఫ్ శాలరీ అంటే జీతంలో 1/5 వంతు. నెక్స్ట్ 5,000 అంటే మినిమం 5,000 రూపాయలు మినహాయింపు ఎగ్జామ్షన్. థర్డ్, యాక్చువల్ అమౌంట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ రిసీవ్డ్ అంటే మనకి ఉద్యోగ రీత్యా కంపెనీ చెల్లించే వినోద అలవెన్స్ పూర్తి స్థాయి మొత్తము. అంటే నెలకు 1000 ఇస్తే 1000 12 నెలలు కొట్టుకున్న మొత్తం మాట అది. అంటే అక్కడ చెల్లించే మొత్తం బట్టి ఆధారపడి ఉంటుంది, కంపెనీ మనం చెల్లించే మొత్తం బట్టి ఉంటుంది. ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ రిసీవ్డ్ ఏ నాన్ గవర్నమెంట్ ఈస్ ఫుల్లీ ట్యాక్సిబుల్ అండ్ నో డిడక్షన్ టు బి గివెన్ టు అండర్ దిస్ సెక్షన్. అంటే ఎంటర్టైన్మెంట్ ఓన్లీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి తప్ప నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ పూర్తిగా పన్ను విధించడం జరుగుతుంది. అంటే మన పట్టికలో అక్కడ బేసిక్ ఇంత పట్టి చెప్పారు. బేసిక్ పే, డిఏ, ఎంటర్టైన్మెంట్ అలవెన్స్, ఎడ్యుకేషన్ అలవెన్స్, మెడికల్ అలవెన్స్, ప్రావిడెంట్ ఫండ్ ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసినప్పుడు డిఏ అని కొట్టి అవుటర్ కాల్ వేసేస్తాం. నెలకు 1000 ఇస్తే 1000 ఇంటూ 12,000 అవుటర్ కాల్ చేస్తాం. అంటే అవుటర్ కాల్ లో చూపించింది ఏంటంటే పన్ను గురే మొత్తం. అదే ప్రభుత్వ ఉద్యోగి పన్ను గురవుద్ది. యాజ్ ద సేమ్ టైం అదే సెక్షన్ 16(2) కింద మినిమం 5,000 రూపాయల వరకు మినహాయింపు అన్నది వస్తుంది. ఎవరికి? గవర్నమెంట్ ఎంప్లాయీస్. ఇట్ ఈస్ నాట్ ఎంటర్టైన్మెంట్ ఇస్ రిసీవ్డ్ ఏ నాన్ గవర్నమెంట్ ఈస్ ఫుల్లీ ట్యాక్స్బుల్. అంటే ఇక్కడ నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ మటుకు ఫుల్లీ ట్యాక్స్బుల్. అంటే ఇక్కడ నో డిడక్షన్ ఇస్ గివెన్ టు నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఓన్లీ ఎగ్జామ్షన్ ఇస్ గివెన్ టు ఓన్లీ గవర్నమెంట్ ఎంప్లాయీస్. ఇది పాయింట్ మనం గుర్తుపెట్టు. ఇది సెక్షన్ 16(2) కింద ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే పూర్తిగా మినహాయింపు అన్నది వస్తుంది. అదే మినిమం ఈ 3 కేటగిరీ 20% జీతం 5,000 లేదా స్వీకరించిన అంటే అతను ఉద్యోగికి యజమాని ఇచ్చిన కంపెనీ ఇచ్చిన ఎంటర్టైన్మెంట్ 3 ఏది లిస్ట్ అంటే ఎక్కువగా 5,000 అన్నది లిస్ట్ ఉంటుంది. మినిమం 5,000 రూపాయలు ఎగ్జామ్షన్ ఎవరికి వస్తుంది అంటే ఓన్లీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వస్తుంది అన్నది ఇక్కడ సెక్షన్ 16(2)లో ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ చెప్పడం జరిగింది.
ప్రొఫెషనల్ ట్యాక్స్ అంటే వృత్తి పన్ను. ప్రతి ఉద్యోగి కూడా ఉన్న ప్రాంతంలో ప్రొఫెషనల్ ట్యాక్స్ అంటే వృత్తి పన్ను చేస్తారు. అది సెక్షన్ 16(3). అమౌంట్ పెయిడ్ ఇస్ ఫుల్లీ డిడక్టబుల్ అంటే పూర్తిగా తగ్గింపు వస్తుంది. ప్రొఫెషనల్ ట్యాక్స్ ఆర్ ట్యాక్స్ ఆన్ ఎంప్లాయ్మెంట్ పెయిడ్ బై ఎంప్లాయ్ levied under a state act shall be allowed and deducted. Such deduction ever only on actual payment. వాస్తవం చెల్లించిన మొత్తం మీద మినహాయింపు లభిస్తుంది. If an employee pay provisional tax on behalf is employed, then it will first be included in the salary as a requisite and then allowed as a deduction. అంటే ఉద్యోగికి యజమాని, ఎంప్లాయర్ అంటే ఎవరు? యజమాని ప్రొఫెషనల్ ట్యాక్స్ పే చేస్తే దెన్ ఇట్ విల్ ఫస్ట్ బి ఇన్క్లూడెడ్ ఆన్ శాలరీ, జీతంలో కలపబడుతుంది. అంటే ఫస్ట్ పన్ను గురి చేయబడుతుంది. యాజ్ ఎ పెక్విజ్ పరిలుబ్ధి కింద అలౌడ్ యాజ్ దీని మళ్ళా సెక్షన్ 16(3) కింద వృత్తి పన్ను ప్రొఫెషనల్ ట్యాక్స్ కి తగ్గింపు ఇవ్వబడుతుంది. అంటే ఇది గ్రాస్ శాలరీకి డిడక్షన్స్ కింద సెక్షన్ 16(2) కింద ఎంటర్టైన్మెంట్ అలవెన్స్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ 5,000 మినిమం 5,000 వరకు ఎగ్జామ్షన్. నెక్స్ట్ డిడక్షన్, నెక్స్ట్ ప్రొఫెషనల్ ట్యాక్స్ 16(3) కింద ఒక్కసారి యజమాని ఉద్యోగి పేరు మీద ప్రొఫెషనల్ ట్యాక్స్ పే చేస్తే ఒక్కసారి శాలరీ కలపబడుతుంది. యాజ్ ఏ సేమ్ టైం సెక్షన్ 16(3) కింద డిడక్షన్ అన్నది ఇవ్వబడుతుంది. ఇవి రెండు తీసేగా వచ్చిందే ట్యాక్సిబుల్ శాలరీ లేదా ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ. ఓకే, థ్యాంక్ యూ. ఓకే.